హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నిన్ను కోరిన కథలు. ఈరోజు కథ ఓయ్ బావా, ఎపిసోడ్ నెంబర్ 14. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అందరికీ ఇచ్చి బయట ఫోన్లో మాట్లాడుతున్న రాధ దగ్గరికి వెళ్ళింది మధు. మధు తన కోసం వస్తుందని అర్థమైన రాధ మళ్ళీ కాల్ చేస్తాను అని కాల్ కట్ చేశాడు. మధు కాఫీ కప్ రాధకిస్తే థ్యాంక్ యూ అని తీసుకున్నాడు రాధ. ఏమైనా మాట్లాడొచ్చు కదా అని తన మనసులో అనుకుంది మధు. ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు రాధకి. నిజానికి తను మధు వాళ్ళ ఇంటికి వచ్చిన దగ్గర నుండి మధుని అప్పుడప్పుడు చూస్తూనే ఉన్నాడు. ఇంట్లో పెద్దవాళ్ళు ఉండేసరికి కాస్త చూసి చూడనట్టు చూస్తూనే ఉన్నాడు. ఇప్పుడే తృప్తిగా తనని చూసుకునే అవకాశం వచ్చింది. ఫోన్ కాల్ పుణ్యమా అని కాల్ చేసిన వాడికి మనసులోనే థ్యాంక్స్ చెప్పుకున్నాడు రాధ. మధు అని పిలిచాడు రాధ. ఆ ఒక్క మాటే మధుకి పిచ్చి ఆనందాన్ని ఇచ్చింది. నువ్వు ఇలా నన్ను పేరు పెట్టి పిలుస్తుంటే నా పేరు నాకే ముద్దొస్తుంది అని తన మనసులో అనుకొని తనకు తెలియకుండానే మధు ఫేస్లో చిన్నగా చిరునవ్వు చేరింది. రాధకి అలా మధుని చూస్తుంటే చాలా బాగుంది. కాఫీ తాగుతూ చాలా బాగుంది మధు అంటాడు రాధ. మధు చిన్నగా స్మైల్ ఇచ్చి మీకు విషయం చెప్పాలి అని మెల్లిగా అనింది. తన ఫేస్ ఎక్స్ప్రెషన్ చెప్పాలా వద్దా అని రాధకి అర్థమయ్యేలా ఉంది. చెప్పు మధు, అందులో నువ్వు అంత సందేహపడాల్సిన అవసరం లేదు అంటాడు రాధ. అది నిత్య అని మధు అనగానే ఆ బబుల్ గమ్ గురించా నువ్వు మాట్లాడాలనుకున్నది అంటాడు రాధ. నిత్య పేరు వినగానే చాలా చిరాకు వచ్చి అదేంటి బబుల్ గమ్, తన పేరు నిత్య కదా అని మనసులో అనుకునే మాట పైకే అనేసింది మధు. బబుల్ గమ్, బంక, ఇంకా ఏదైనా వదలని జిడ్డుకి బ్రాండ్ అంబాసిడరా నిత్య. అనవసరంగా ప్రతి చిన్న విషయానికి ఎదుటి వాళ్ళని ఎలా ఇరిటేట్ చేయాలో ఆమె నుండి నేర్చుకోవాలి. లాస్ట్ వీక్ నేను వెళ్ళాను కదా బిజినెస్ మీటింగ్కి, అక్కడికి వచ్చింది. ఎంత దూరం పెడుతున్నా ఏదో ఒక సాకు చూపిస్తూ మాట్లాడాలని తెగ ట్రయల్ వేసింది. నేను దూరం పెడుతుంటే పాప బాగా కష్టపడింది. అయినా అలాంటి వాళ్ళకి బుద్ధి మారదు, మనమే దూరంగా ఉండాలి అంటాడు రాధ. నిత్యని రాధ బబుల్ గమ్, బంక, జిడ్డు ఇలా అంటుంటే నవ్వుకుంది మధు. అదే కృష్ణ, కాలేజీలో కూడా మీరు తనతో బాగా మాట్లాడారని చెప్పిందట. అది మధు రాధని గమనిస్తూ అంతే కదా, అలా చెప్పకపోతే ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ కూతురు ఎందుకవుతుంది? మార్కెటింగ్ చేస్తుందా తన వాల్యూ పడిపోకుండా అని నవ్వుతూ ఐ డోంట్ కేర్, నిత్య మాటల్ని నువ్వు కూడా పట్టించుకోకు మధు అని చెప్పాడు రాధ. అండ్ ఇంకో విషయం మధు, నన్ను మీరు అని పిలవకు, నువ్వు అని పిలిస్తే నాకు కూడా కాస్త ఫ్రీడమ్ ఉన్నట్టు అనిపిస్తుంది. పైగా మనం ఎవరో తెలియని వాళ్ళం కాదు కదా అని అంటూ మధు వైపు చూశాడు రాధ. మధు నవ్వుతూ అలానే, కానీ కొంచెం టైం పడుతుంది అని రాధ తాగిన కాఫీ కప్ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళింది. వెళ్తున్న మధుని వెనక నుండి చూసుకుని చిన్నగా స్మైల్ ఇచ్చాడు రాధ. నా మరదలి పిల్ల నువ్వు అని అనడానికి టైం తీసుకుంటే నువ్వు నుండి నోరారా బావా అని పిలవడానికి ఎన్నేళ్ళు టైం తీసుకుంటుందో ఏమో అని తన మనసులో అనుకుంటూ ఇంట్లో పెద్దవాళ్ళు అన్ని విషయాల్లో క్లారిటీ వచ్చిందని నిశ్చితార్థం పనులు మొదలు పెడదాం, రేపు కూడా మంచి రోజే, బట్టలు తీసుకుందాం అని అనుకుంటూ ఉంటారు. రాధ ఇంట్లోకి వచ్చే టైంకి రేపు ఉదయం 10 గంటలకు పలానా సెంటర్లో కలుద్దాం, అనుని తీసుకొని మీరు అక్కడికి రండి. బయలుదేరే ముందు ఒకసారి ఫోన్ చేయండి బావగారు, మీరు వచ్చే టైంకి మేము కూడా వచ్చేస్తాం అక్కడికి చెప్పారు గోపి గారు కిరణ్ గారికి. తర్వాత రాధా, లత, కిరణ్ గారు బయలుదేరదాం అని అను ఒక్కతే ఉంది కదా, పైగా మళ్ళీ రేపు ఉదయం కలుస్తామనంటే రాధగారు అప్పటికి లత గారి కోసం స్వీట్స్, పూలు, చీరతో పాటు ఒక నెక్లెస్ తీసుకొచ్చారు తాంబూలం ఇవ్వడానికి. నెక్లెస్ చూసి ఇప్పుడు ఇదెందుకు వదినా అని లత గారు అంటుంటే కాదనుకు లత,
ఇది ఇప్పుడు కొన్నది కాదు, నీ పెళ్లి జరిగాక కొన్నాను. ఎప్పుడో ఒకసారి నువ్వు ఇంటికి వస్తావు, అప్పుడు నీకు ఇవ్వాలని దాచుంచాను. అది ఇలా ఇన్నేళ్లకి ఇస్తున్నాను అంతే అని లతాగారి చేతిలో పెట్టారు రాధగారు. తీసుకోమ్మా లత, మా మూర్ఖత్వం ఎలా ఉన్నా మీ వదిన మాత్రం నీకోసం ఎంతగా ఆరాటపడుతుందో చూడు. ఎప్పుడో ఒక్కసారైనా మా మనసులు మారకపోతాయా అని మీ వదిన ఎదురుచూపు ఇన్నాళ్ళకి ఫలించింది. తనకి ఆ సంతోషాన్ని ఇవ్వు, ఆ నెక్లెస్ తీసుకొని అంటూ లతాగారి తలపై చిన్నగా నిమురుతూ అంటారు రాఘవయ్య గారు. ఇప్పుడు ఎందుకు నాన్న ఆ మాటలు, అదంతా గతం, మీరు మర్చిపోవాలి అని రాధాగారి దగ్గర నుండి నెక్లెస్ తీసుకొని నువ్వే పెట్టు వదినా అని ఆ నెక్లెస్ని తన మెడ దగ్గర తెచ్చి పెట్టుకున్నారు లతాగారు. రాధాగారు సంతోషంగా దాన్ని లతాగారి మెడలో వేశారు. చాలా బాగుంది, నెక్లెస్ మాత్రమే కాదు, మీ ఇద్దరి మధ్య అనుబంధం అంటారు కిరణ్ గారు రాధాగారిని లతాగారిని ఇద్దరిని చూస్తూ. సరే, టైం అవుతుంది, ఇక మేము బయలుదేరుతాం అని వెళ్ళిపోయారు రాధా, లత, కిరణ్ గారు. వాళ్ళని పంపించాక రేపటి కోసం ఎదురు చూడాలి అని అనుకుంటుంది మధు. రేపటి రోజున మళ్ళీ రాధ కనిపిస్తాడు కదా. అక్కడ అను ఇంట్లోకి రాగానే అడుగుతుంది లతా గారిని, ఎలా ఉందమ్మా, ఇన్నేళ్ల తర్వాత పుట్టింటికి వెళ్ళావు కదా, హ్యాపీనా అని. చాలా అని ఎంత సంతోషంగా ఉందో చెప్పడానికి మాటలు లేవను. మా వదిన నా కోసం ఎంతగా పరితపించిపోయిందో నాకు అర్థం అయింది. తను పెళ్లి చేసుకుని మా ఇంటికి వచ్చాక నన్ను తన బిడ్డలాని చూసింది. అప్పుడే కాదు, ఇలా ఇన్నేళ్ల తర్వాత కూడా తను నా పట్ల అంతే ప్రేమను చూపించింది అని తన చేతిలో ఉన్న నెక్లెస్ చూపించి, అది తన వదిన ఎప్పుడు తన కోసం తీసుకుందో కూడా చెప్పి కాస్త ఎమోషనల్ అయ్యారు లతా గారు. ఊరుకో లత, అంతా మంచి జరిగింది మనకి. ఇప్పుడు మనం చాలా హ్యాపీగా ఉండాలి, ఇలా కన్నీళ్లు పెట్టుకోకూడదు అంటారు కిరణ్ గారు. లేదండి, నేను చాలా సంతోషంగా ఉన్నాను. అను రేపే నిశ్చితార్థం షాపింగ్, త్వరగా రెడీ అవ్వు, మనం మార్నింగ్ 10 గంటలకంతా ఇంటి నుండి బయలుదేరాలి అని. సరే, నేను వంట పని చూస్తాను అని కిచెన్లోకి వెళ్ళారు లతా గారు. మరుసటి రోజు ఉదయం అందరూ అనుకున్న షాప్ దగ్గరికి చేరారు. మధుకి కాల్ చేసింది సునీత, ఈరోజు కూడా రాలేదే అని. అన్నయ్యకి నిశ్చితార్థం ఉంది, 4 రోజుల్లోనే. షాపింగ్కి వచ్చాను, అందుకే కుదరదు చెప్పింది మధు. ఓ అవునా, మీ వదిన, అదే మీ అన్నయ్యకి కాబోయే శ్రీమతి గారు ఎవరు ఏంటి అని అడిగింది సునీత. ఇక చెప్పక తప్పదు, ఈరోజు కాకపోయినా నిశ్చితార్థం రోజైనా కృష్ణ గారి చెల్లె అని తెలుస్తుంది. అప్పుడు ఏడ్చి చేస్తుంది. ఆ ఏడిపేది ఇప్పుడే ఏడిస్తే ఆ రోజు నార్మల్గా ఉంటుందని అనుకొని తన పేరు అనురాధ, మా అన్నయ్యది లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్ అని చెప్తుంది మధు. అవునా, మరి అన్ని విషయాలు నాతో చెప్పేదానివి కదా, మరి మీ అన్న లవ్ స్టోరీ ఎప్పుడు చెప్పలేదే నువ్వు, నేనంత పరాయిదాన్నా అని అలిగినట్టు మాట్లాడింది సునీత. అయ్యో, సంజు లవ్ గురించి మాకు కూడా తెలీదు, నాన్న తెలుసుకొని అను పెద్దవాళ్ళతో మాట్లాడారు, అందుకే నాకు కూడా తెలీదు అని చెప్పింది మధు. వావ్, నిజంగా మీ నాన్న చాలా గ్రేట్. ప్రేమించామని తెలియగానే అది తప్పో ఒప్పో తెలుసుకోకుండా, కేవలం తప్పు అని మాత్రమే ఆలోచించకుండా మీ అన్నయ్య ప్రేమని పెళ్లి వరకు తీసుకొచ్చాడు అంటుంది సునీత. అను ఎవరో కాదు, రాధాకృష్ణ చెల్లి అని పనిలో పనిగా చెప్పింది మధు. తర్వాత సునీత పోరు పడలేను అని, ఏంటి రాధాకృష్ణ చెల్లెలు మీ అన్నయ్య చేసుకోబోయే అమ్మాయా అని నోరెళ్ళబెట్టి అనగానే, ఇదే మంచి టైం కాల్ కట్ చేయడానికని, ఇక అంతకు మించి మాట్లాడే అవకాశం సునీతకి ఇవ్వకూడదని మధు అనుకొని, నాన్న పిలుస్తున్నారు సునీత, నేను తర్వాత కాల్ చేస్తాను, బాయ్ అని కాల్ కట్ చేసింది మధు. అమ్మయ్యా, నాకు నిశ్చితార్థం రోజు ఆ సునీత ఏడుపు తప్పింది. ఈ రోజు నుండి ఆ రోజు వరకు టైం ఉంది కనుక అప్పుడు నార్మల్గానే ఉంటుంది. పిచ్చిది అని నవ్వుకుంటూ వెనక్కి తిరిగి తనకి ఎదురుగా ఉన్న రాధని చూసుకోకుండా గుద్దేసి కంగారులో వెనక్కి పడబోయింది మధు. రాధ గట్టిగా మధు చేయి పట్టుకొని తనని కింద పడకుండా మధు నడుము దగ్గర ఒక చెయ్యి
మధు ఎడమ చేతిని తన కుడి చేతితో గట్టిగా పట్టుకొని సపోర్ట్గా నిలబడ్డాడు. ఆ రోజు మధుని మొదటిసారి చూసినప్పుడు కూడా ఇలానే జరిగింది. మళ్ళీ ఇన్నాళ్ళకి మరోసారి ఆ రోజు కొత్త, కానీ ఈరోజు ఒకరికొకరు తెలుసు. ఏదో మ్యాజిక్ని ఫీల్ అవుతున్నారు ఇద్దరు. తమ మనసుల్లో ఉన్న ప్రేమని బయట పెట్టకుండా ఒకరంటే ఒకరికి ఇష్టం పెట్టుకుంటూ మౌనంగా ఆరాధిస్తున్నారు ఒకరినొకరు. అయ్యో అని పెద్దవాళ్ళు దగ్గరికి రాగానే సారీ పడిపోతుంటే పట్టుకున్నాను అని అంటాడు రాధ. థ్యాంక్స్ అని అంటుంది మధు. అందరూ శారీస్ వైపుకు నడిచారు. ముందు అనుకి సెలెక్ట్ చేద్దామని. చాలా అందంగా ఉంది కదా అని అంటుంది మధు. సంజు అనుని అలానే చూస్తూ ఉంటే అవును అంటాడు సంజు. వెంటనే కానీ ఎవరు తనని అలా అడిగిందని పక్కకి చూస్తే నవ్వుతూ ఉంటుంది మధు. ఏంటి ఈ అల్లరి అంటాడు సంజు. మధు దగ్గర దొరికిపోయేసరికి నీ పెళ్ళం ఎక్కడికి పోదు, నెల రోజుల్లో నీ పక్కనే ఉంటుంది. నువ్వు తనని అలా తినేసేలా చూస్తుంటే పాపం శారీ సెలెక్షన్ ఎలా చేస్తుంది అని అంటుంది. మధు సంజు చెవిలో నిన్ను అని మధు చెవి పట్టుకొని అల్లరి పిల్లని అవుతున్నావు, రాను రాను నీకు కూడా ఒక గడుగ్గా అయితే ముడి పెడితే సరిపోతుంది అంటాడు సంజు. అవునా, సరే నువ్వే పిలువు ఆ గడుగ్గాయని, ఇప్పుడే ఇక్కడికి రమ్మని, నువ్వు చెప్పినట్టే ముడిపడుతుంది మాకు అని నవ్వుతుంది మధు. ఓ అలానా, అయితే పిలుస్తాను అని మెల్లిగా మధు చెవి దగ్గరికి వచ్చి నాకు కాబోయే బావగారు ఎక్కడున్నారు, ఇక్కడ మా చెల్లి అల్లరి ఎక్కువైపోతుంది, త్వరగా మా చెల్లిని మీ ఇంటికి తీసుకెళ్ళండి అని సరదాగా అన్నాడు సంజు. మధు సంజు మాటలకి నవ్వుతుంటే రాధ వచ్చి సంజు పక్కనే కూర్చున్నాడు అనుకోకుండా. ఎవరో పిలిచినట్టుగా సంజు మధు ఇద్దరు అలా రాధ తమ పక్కకి రాగానే ఒకరినొకరు చూసుకుని కామ్గా కూర్చున్నారు. మధుకైతే చాలా సంతోషంగా ఉంది. సంజు అలా అనగానే రాధ తమ పక్కకి రావడం చాలా సంతోషాన్ని ఇచ్చింది మధుకి. సంజు అని గోపి గారు పిలవడంతో అక్కడి నుండి గోపి గారి దగ్గరికి వెళ్ళాడు సంజు. కిరణ్ గారు రాఘవయ్య గారు గోల్డ్ చూద్దామని వెళ్తూ ఉంటే వాళ్ళతో పాటు పంపడానికి ఇప్పుడు మధుకి రాధకి మధ్య ఒక చైర్ మాత్రమే ఖాళీగా ఉంది. ఇద్దరు అంత దగ్గరగా ఉన్నారు. రాధ మధు వైపు చూసి చిన్న స్మైల్ ఇచ్చాడు. మధు కూడా రాధని చూసి నవ్వింది. అంతలోనే అమ్మ మధు, నీకు కావాల్సినవి చూడు అని అక్కడే ఉన్న సేల్స్ మ్యాన్కి అక్కడ కూడా చీరలు చూపించండి అని చెప్పారు రాధగారు. రాధగారు లతగారు ఇద్దరు అనుకి చెరో వైపు కూర్చొని అనుకి సెలెక్ట్ చేస్తున్నారు. రాధగారు చెప్పడం ఆలస్యం. మధు ముందర ఒక పెద్ద లైన్లో పరిచారు లేటెస్ట్ శారీస్ అన్నీ. మధు అన్నీ చూస్తూ ఏం తీసుకోవాలని ఆలోచిస్తుంటే వాటిలో నుండి రాధ ఒక 4 తీసి మధు ఎదురుగా పెట్టాడు. నిజానికి రాజ తన ముందర పెట్టిన 4 శారీస్ చాలా బాగున్నాయి. అది గమనించిన మధు మరి ఇంత స్పీడ్గా సెలెక్ట్ చేశాడు అని అనుకుంది. మధు ఆ 4లో కూడా ఏది సెలెక్ట్ చేసుకోవాలని చూస్తుంటే రాధ మధు వైపు చూసి వీటిలో ఏదైనా సరే నీకు చాలా బాగుంటుంది మధు అని అంటాడు. మధు అది కాదు అని ఏదో చెప్పేలోగా గోపి గారు వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న చైర్ల దగ్గరికి వచ్చారు. గోపి గారు రావడంతోనే రాధ తీసిన 4 చీరలు చూసి వావ్ మధు, బాగానే సెలెక్ట్ చేసుకున్నావు, నువ్వు ఇంత త్వరగా, అక్కడ చూడు మీ అమ్మని అనుని బొమ్మని చేసి కూర్చోపెట్టి ఎలా చూస్తుందో, పాపం అనుకి శారీ సెలెక్షన్ అయ్యేలోపు నీరసం వచ్చేటట్టుంది అని అంటారు. రాధగారిని చూసి నవ్వుతూ తన వైపు చూసి గోపి గారు నవ్వుతుంటే ఏం జరిగిందో తెలియకపోయినా తిరిగి స్మైల్ ఇచ్చి మళ్ళీ అను కోసం ఇంకెన్ని వెరైటీలు చూపించమని అడుగుతారు రాధగారు. నాన్న, వీటిలో నేను ఏది తీసుకోను అడిగింది మధు వాటి వంక చూస్తూ. ఏదైనా నీకు బాగుంటుంది మధు అని రాధ వైపు తిరిగి నువ్వు చెప్పు బాబు, మధుకి వీటిలో ఏది బాగుంటుంది అని అడిగారు గోపి గారు. రాధ ఒక క్షణం చూసి ఆ ప్యారెట్ గ్రీన్ డార్క్ పింక్ కలర్ శారీ బాగుంటుంది, ఆ కలర్ కాంబినేషన్ పాతదే కావచ్చు కానీ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ మావయ్య అంటాడు రాధ. కరెక్ట్, నాకు కూడా అదే నచ్చింది, నువ్వు తీసుకో మధు, సంజు నిశ్చితార్థంగా ఆ శారీని కట్టుకో, దాంతోపాటు ఇదిగో ఇవి కూడా తీసుకో
అని రాధ సెలెక్ట్ చేసిన చీరలన్నీ మధు చేతికిచ్చారు గోపి గారు. ఇప్పుడు 4 ఎందుకు నాన్న అని మధు అంటే, పెళ్ళి కూడా దగ్గరే కదమ్మా, ఎక్కువ టైం లేదు, పైగా ఏదో ఒక అవసరానికి ఉంటాయి, తీసుకో అంటారు గోపి గారు. అలా గోపి గారు తనకి తెలియకుండానే రాధ మధు కోసం సెలెక్ట్ చేసిన 4 చీరలు మధు కోసం తీసుకున్నారు. నీ షాపింగ్ అయిపోయింది, కానీ మీ అమ్మది మాత్రం ఇప్పుడే కాదు. నేను ఇంకా ఇక్కడే ఉంటే నిశ్చితార్థం రోజు వరకు మీ అమ్మ ఇక్కడే షాపింగ్ చేస్తూనే ఉంటుంది అని రాధగారి దగ్గరికి వెళ్ళారు గోపి గారు. గోపి గారు వెళ్ళగానే థ్యాంక్స్ అని అంటుంది. మధు రాధ వైపు చూసి, థ్యాంక్స్ ఎందుకు మధు అడిగాడు రాధ. పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేకుండా మంచి చీరల్ని సెలెక్ట్ చేసినందుకు అంటుంది మధు. అలా అయితే నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి, నేను సెలెక్ట్ చేసిన వాటినే నువ్వు తీసుకున్నందుకు అంటాడు రాధ. మధు చిన్నగా నవ్వుతుంటే, ఈ చీర కట్టుకుంటావు కదా అంటాడు రాధ. రాధ అంత ఇష్టంగా సెలెక్ట్ చేస్తే మధు కట్టుకోకుండా ఉంటుందేమైనా? నాకు నచ్చింది అంటుంది మధు. వెయిట్ చేస్తాను ఈ చీరలో నిన్ను చూడ్డానికి అంటాడు రాధ. చిన్నగా సిగ్గుపడింది మధు. రాధకి తనంటే చాలా ఇష్టమని తన మనసు బలంగా నమ్ముతుంది ఇప్పుడు. అదేంటో మరి, నిన్నటి వరకు ఇద్దరి మధ్యన మౌనం విజయగర్వంతో ఉంటే, ఈరోజు చీరల వల్ల మధుల మధ్య మౌనం వారి మాటల ప్రవాహంలో కొట్టుకుపోయింది. ఏమా లత, నువ్వైనా చెప్పొచ్చు కదా మీ వదినకి, వచ్చి ఎంతసేపైనా ఒక్క చీర కూడా సెలెక్ట్ చేయలేదు. ఇలా అయితే ఇక్కడే ఇంకో 2 రోజులు ఉండాలి, ఆ తర్వాత నీ ఇష్టం అంటారు గోపి గారు రాధగారిని టీస్ చేస్తున్నట్టు. అయ్యో, ఇక్కడ సెలెక్ట్ చేసే వాళ్ళకి తెలుస్తుంది ఎంత కష్టమో. ఊరికే అలా నిలబడి ఏదో ఉప్పెన ముంచుకొస్తున్నట్టు మాటిమాటికి అలా వాచ్ చూసుకుంటూ మమ్మల్ని అలా అనడమే పనిగా పెట్టుకుంటారు మీ మగవాళ్ళు. మీలాగా ఒకే కలర్లో ఉంటే 4 చొక్కా ప్యాంట్లు కావండి మేము తీసుకునేది, కలర్ కాంబినేషన్లు. చీర మీద డిజైన్లు, పళ్ళు మోడల్ ఒక్కటి కూడా మాకు అంతకుముందు ఉన్న చీరల్లో ఉండకుండా చూసుకోవాలి. లేకపోతే ఆ పాత చీరకి కొత్త చీరకి డిఫరెన్స్ ఏముంటుంది? పైగా ఈ మధ్య ఫంక్షన్లో కట్టుకున్న మోడల్స్ కట్టుకోకుండా లేటెస్ట్ మోడల్స్తో మాకు నచ్చిన కాంబినేషన్ సెట్ అవ్వాలి. ఇదంతా పెద్ద పని. మీరు అంతసేపు వెయిట్ చేయకపోతే అదిగో ఆ పక్కన మీలాంటి వాళ్ళ కోసమే ఒక వెయిటింగ్ రూమ్ కట్టించారు. అక్కడ టీవీ కూడా ఉంది. మీరు వెళ్ళి అక్కడ ఉండండి, మా పని అయిపోగానే పిలుస్తాం, బిల్ కట్టడానికి వద్దురు కానీ అని అంటారు రాధగారు. అమ్మో రాధా, నువ్వేనే ఇలా మాట్లాడేది అంటారు గోపి గారు ఒకంత ఆశ్చర్యంగా. అయిపోయిందిలే అన్నయ్య, వదిన ఏదో సరదాగా అంది, నువ్వే చూడు, ఇగో ఇవి మా అందరి కోసం పక్కన పెట్టిన చీరలు, వాటిలో సెలెక్ట్ చేసుకుంటే అయిపోతుంది అని నవ్వుతారు లత గారు. గోపి గారు ఇంకా రాధగారి మాటలకి షాక్లో ఉంటే, అప్పుడే అక్కడికి వచ్చిన సంజు, రాఘవయ్య గారు, కిరణ్ గారు రాధగారి మాటలు విని గోపి గారిని చూసి నవ్వుకున్నారు. గోపి గారు ఏదో చెప్పబోతుంటే కిరణ్ గారు అక్కడికి వచ్చి, నువ్వు రా బావా, అనవసరంగా ఇలాంటి విషయాల్లో జోక్యం చేసుకోకూడదు అని అక్కడి నుంచి తీసుకెళ్లారు పక్కకి. మా అక్క రాధ కాబట్టి అంత సింపుల్గా చెప్పేసింది, నోటి మాటతోనే డిస్టర్బ్ చేయకు అని. అదే మీ చెల్లి లత అయితే బాహుబలి లాంటి మెగా మూవీని ప్రివ్యూ చేసేది తన కంటి చూపులతోనే. ఇలా షాపింగ్కి వచ్చినప్పుడు మనం వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది బావా. వాళ్ళు షాపింగ్ చేసుకునే టైంలో మనం ఆఫీస్ వర్క్ అంతా ఫోన్ కాల్స్ తోటి మేనేజ్ చేసుకోవచ్చు. చక్కగా టైం ఉంటుంది కనుక ఏదైనా మిస్ అయిన మూవీని ఫోన్లో చూసుకుంటూ ఉంటే సరిపోతుంది. లేకపోతే మన జిగిరి దోస్తులకి ఫోన్ చేసుకొని ప్రశాంతంగా మాట్లాడుకోవచ్చు. మళ్ళీ వర్క్లో పడితే అంత టైం మనకు ఉండదు కదా అని చాలా సింపుల్గా చెప్పారు కిరణ్ గారు. కిరణ్ గారు అలా చెప్తుంటే, బావా, ఆ రోజు శ్రీకృష్ణుడు కూడా ఇంత వివరంగా అర్జునుడి గీతాపదేశం చేశాడో లేదో కానీ నువ్వు ఈరోజు షాపింగ్ గురించి నాకు చెప్పిన ఉపదేశం చాలా బాగుంది. ఇకపై ఇంకెప్పుడు నేను టైం చూసుకుంటూ అడగను రాధని ఇంకా ఎంతసేపు అని అంటారు గోపి గారు. అయినా ఇన్నేళ్లలో మా అక్కని తీసుకుని షాపింగ్కి రాలేదా బావా అడిగారు కిరణ్ గారు. మీ అక్క నేను వస్తే మీ ఇష్టం అండి అని ఈరోజు అంటుంది. నేనేదో నాకు నచ్చిన చీర సెలెక్ట్ తీసుకొని త్వరగానే వెళ్ళిపోయేవాళ్ళం. ఏమైంది అని నాకు అర్థం కాలేదు బావా చెప్పారు గోపి గారు.
మా అక్క ఒక్కరే కాదు కదా, అటు చూడు. ఓ పక్క మీ చెల్లెలు, ఇంకో నీ పక్క నీ మేనకోడలు. మధ్యలో మా అక్కని ఎలా కన్ఫ్యూజ్ చేస్తున్నారో. అది బాగుంది, ఇది బాగుంది అని అంటారు కిరణ్ గారు. నువ్వు నిజంగా చాలా గ్రేట్ బావా. మా చెల్లితో ఇంతకాలం బాగానే షాపింగ్కి వచ్చావు అంటారు గోపి గారు మెచ్చుకోలుగా కిరణ్ గారిని. అలా అలా మాటల మధ్యలోనే రాధ గారు గోపి గారిని పిలిచి అయిపోయింది మా అందరి సెలక్షన్ అని అంటారు. అయిపోయింది అని ఆ ఒక్క మాట ఎంతో హాయిగా అనిపించింది గోపి గారికి. అందరూ షాపింగ్ కంప్లీట్ చేసుకొని ఎలానో లంచ్ టైం అయింది కదా అని ఆ పక్కనే ఉన్న రెస్టారెంట్కి వెళ్ళారు. అందరి నవ్వుల మధ్య భోజనం పూర్తి చేసుకొని అటు నుండి అటు ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. మధు రాధల మధ్య కాస్త చనువు కూడా పెరిగింది ఈ ప్రాసెస్లో. సంతోషంగా వెళ్తున్న మధుని చూసి రాధ కూడా హ్యాపీగా ఉన్నాడు. కానీ వీళ్ళిద్దరి సంతోషం చూస్తూ కళ్ళల్లో నిప్పులు కురిపిస్తున్న కళ్ళు కూడా అక్కడే వారి వెంటే ఉన్నాయని అప్పుడు ఆ క్షణం అక్కడ ఉన్న వాళ్ళెవరికీ తెలీదు. ఐ థింక్ నిత్య కావచ్చు. సునీతతో ఫోన్ మాట్లాడింది కదా, తను చెప్పచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.